అందరికీ అందరూ బాగుండారా? అక్క ఎక్కడుంది అనుకుంటున్నారా? చేలో పని ఫ్రెండ్స్, పొద్దున్న వీడియోలు పెట్టాను కదా, కూలోళ్ళు వచ్చినారు చేలో బొప్పాయి చెట్లు కొట్టిస్తున్నామని. ఇప్పుడు చూడండి బొప్పాయి చెట్లన్నీ పొద్దున్న నుంచి వచ్చి మనుషులంతా నరికేస్తా ఉంటే ట్రాక్టర్ పెట్టినాం ఫ్రెండ్స్. రాత్రి కొంచెం వర్షం పడింది. వర్షం పడకుండా ఉంటే మాకు బాగునిండు దున్నేదానికి. కొంచెం బుడదగా ఉంది, అయినా కూడా ఎక్కువ వర్షాలు పట్టుకుంటే చుట్టూ దున్నుకున్నారు. మాది నిలబడిపోయింది. నాకైతే మనసు ఆగమోగంగా ఉండదు. అందరూ దున్నేసినారు, మాది దున్నలేదే అని. అందరికీ అన్నం చేసుకుని ఇచ్చాను. అందరూ వేడివేడిగా పచ్చడి అన్నము పెరుగు వేసుకొని తిన్నారు. ట్రాక్టర్ వచ్చింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి ట్రాక్టర్ అంతా కొట్టుకుపోతుంది. ఈ విధంగా చెట్లు అన్నీ కొట్టేసుకొని మధ్యలో ఇలా అటు చెట్లు వేసినాం కదా, బొప్పాయి చెట్లు అటు చెట్లు వేసినాం కాబట్టి మధ్యలో ఇలా చూడండి ఎలా నలిపిందో చూడండి. అందరికీ ఆల్మోస్ట్ తెలుసండి, తెలియని వాళ్ళు ఎవరు లేరు. మా సైడ్ వాళ్ళు అయితే తెలుసు. చూడండి ఇది మోగు అయితే పోయింది. చూడండి ఎంత పెద్ద మోగు పోయింది. ఈ మోగు రావాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుందో ఏమో. చూడండి ఇలా పోతాయి చెట్లు కూడా. ఇదంతా ఖచ్చితంగా ట్రాక్టర్ దున్నేటప్పుడు అయితే ఒక మనిషి ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మళ్ళీ పక్కన వస్తాయి కదా, పక్కన ట్రాక్టర్ వస్తుంది, అక్కడ వేస్తే అదంతా మిల్లర్ కొట్టుకోబోతుంది. అయిపోయే వరకు అయితే మనిషి ఖచ్చితంగా ఉండాలి. అయిపోయింది కొట్టేది, ఇంకా 2 గేలు ఉండదు కొట్టేది. తిన్నారు, సద్దన్నము కొడుతున్నారు. అదో ఆడ కొడుతున్నారు చూడండి. ఇంకా కొట్టేది ఉండదు, మొత్తం అంతా కొట్టేసినారు. ఆడైతే కొడుతున్నారు, 3 మనుషులు కొడుతున్నారు. మా అయ్య మా మామ వాళ్ళు ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తొంటలు అయిపోతున్నాయి చూడండి. బొప్పాయి కట్టి ఇదే అండి సతవ ఇదే ఎక్కువ. చూడండి తొండలు అయిపోతుంది. ఎన్ని చెట్లు అన్నీ నరికేస్తుంది చూడండి. ఇలా నరికేసి ఇలా పక్కకు ఉండేటివి ఇలా సర్ది సెంటర్లో పెట్టాలి. కాయలు చెట్లు అన్నీ అయితే నరికేసుకొని పోతూ ఉంటాయి. ఇవన్నీ తీసుకుంటూ ఉండాలా. ఒక మనిషి అయితే ఖచ్చితంగా అవసరము, ఒక మనిషి ఉండాలా. అందుకని నేనే మధ్యాహ్నం వరకు మబ్బు ఫుల్గా పట్టింది. మాది అయిపోయే వరకు ఆ దేవుడి దయ వల్ల వాన రాకుండా ఉంటే బాగుంటుంది. ఏమో చూద్దాం, వాన వస్తే చెప్పలేం. వాన వస్తే ఈరోజు అయితే పని అవ్వదు. ఇప్పుడే అయితే బుడదగా ఉన్నది. వాన వస్తే మటుకు అవ్వదు ఫ్రెండ్స్. ఇలా అన్నీ అగేసుకోవాలా. చూడండి ఇది అయితే మెదగలా కదా, ఇది ఇటుపక్క వేసి వచ్చే మళ్ళీ టిప్ వచ్చేటప్పుడు అది మెదిగిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్న వీడియో. వ్యవసాయం అంటే ఎంత ఆగమాగం ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో చూడండి. కానీ చేసే చేతులు పెట్టే చేతులు ఉండవు అన్నట్టుగా. రాకొని ఇదే నమ్ముకొని దీంతోనే బతికేస్తున్నాం కాబట్టి కొంచెం పక్కకున్నా కూడా ట్రాక్టర్ ఎదురుగా వేస్తూ ఉండాలి. ట్రాక్టర్ అమ్మిడి అయితే పోతూనే ఉండాలి ఫ్రెండ్స్, మనిషి లేకపోతే కాదు. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ మరి.